హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా పురాతనమైన రహస్యమైన అనేక వస్తువులు కనిపెట్టబడ్డాయి. వాటిలో కొన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, యాన్షంట్ లాంగ్వేజ్. వైజ్ఞానికులు ఉత్తర భారతదేశంలో ఉన్న ఇండస్ సివిలైజేషన్లో ఉపయోగించిన భాషను డీకోడ్ చేయడంలో ఇప్పటికీ విఫలం చెందుతూనే ఉన్నారు. ఈ భాషను అర్థం చేసుకోవటం కష్టంగా మారింది. ఈ ప్రదేశంలో వెతికినప్పుడు ఇక్కడ ఆ నాగరికతకు చెందిన చాలా అవశేషాలు లభించాయి. ఆ వస్తువుల్లో ఇలాంటి చిన్న చిన్న బ్లాక్స్ కూడా ఉన్నాయి. ఈ బ్లాక్స్ పైన అనేక రకాల చిహ్నాలు, గుర్తులు, బొమ్మలతో కూడిన భాష ఉంది. ఆ భాష ఏంటి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వేల సంవత్సరాల క్రితం ఎటువంటి ఆధునిక సామాగ్రి లేకుండా ఇటువంటి చిన్న చిన్న బ్లాక్స్లో అందమైన చిత్రాల్ని చెక్కిన ఆ కళాకారుల నైపుణ్యం చాలా గొప్పది. ఇవి 4000 సంవత్సరాల చరిత్ర కలవి. ఆధునిక వైజ్ఞానికులు ఈ చిత్రాల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రపంచ వైజ్ఞానికులు ఈజిప్ట్లోని హైరోగ్లాఫిక్స్ను కొంతవరకు ఛేదించారు. మాయా సంస్కృతి యొక్క రహస్యాల్ని కొంతవరకు కనుగొన్నారు. నాజీ ప్రజలచే తయారు చేయబడ్డ అత్యంత ఆధునికమైన ఎనిగ్నా మెషిన్ని డీకోడ్ చేశారు కూడా. ఈ సంస్కృతి ఒకప్పుడు మన భారతదేశంలో భాగమైన ఇప్పటి పాకిస్తాన్లో ఉంది. దీని యొక్క అతిపెద్ద భాగం ప్రస్తుత భారతదేశంలోని నార్త్ వెస్ట్ వైపు ఉంది. అప్పటి ప్రజలు పెద్ద పెద్ద నగరాల్లో జీవించేవారు. ఉదాహరణకు హరప్పా, మొహంజదారో వంటి నగరాలు. అప్పటి ప్రజలు ఎటువంటి విధానాలతో నగరాలను నిర్మించారో 21వ శతాబ్దంలో జీవిస్తున్న మనము అటువంటి విధానాలతోనే నగరాలు నిర్మిస్తున్నాం. వీరికంటే అడ్వాన్స్డ్ సివిలైజేషన్ గల ప్రజలు ఇప్పటి వరకు నివసించలేదు. అందుకోసమే వీరి ద్వారా లిఖించబడిన భాషను డీకోడ్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే ఆ ప్రజల జీవన విధానాలు మనకి పూర్తిగా తెలుస్తాయి. ఈ సంస్కృతి ఈజిప్టు వారు స్థిరపడటానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే స్థిరపడింది. ఈజిప్టు నాగరికత కంటే చాలా ముందే మాయమైంది. వైజ్ఞానికులు ప్రతిరోజు వారి ద్వారా రాయబడ్డ ఈ స్క్రిప్ట్ పైన పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఏ వైజ్ఞానికులకైతే ఇది అర్థం కాదో వారు దీన్ని కేవలం డ్రాయింగ్ లేదా పెయింటింగ్ అని చెప్తారు. వీటిల్లో ఏదో ఒక రహస్యం దాగి ఉంది. ఈ అక్షర క్రమం మనకు కొంచెం అర్థమైన భూమిపైన నివసించిన అత్యంత గొప్ప నాగరికత గల మరో ప్రపంచ రహస్యాన్ని తెలుసుకోవచ్చు. నెంబర్ 2, ఫుట్ ప్రింట్ ఆఫ్ బుద్ధ. లార్డ్ బుద్ధ యొక్క పాదముద్రలు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి. మందిరాలు, పర్వతాలు, గుహల్లో వంటి చాలా ప్రాంతాల్లో ఇవి కనిపించి బుద్ధుడు ఈ భూమి మీద నివసించారని నిరూపిస్తాయి. పాదముద్ర లోపల మనకు వేరువేరు గుర్తులు కూడా కనిపిస్తాయి. ప్రపంచంలోనే బుద్ధుని యొక్క పెద్ద పాదం గుర్తు మన పక్క దేశమైన శ్రీలంకలో ఉంది. శ్రీపాడ అనే ప్రాంతంలో ఇది ఉంది. వైజ్ఞానికులు ఎప్పటి నుంచో దీనిపైన పరిశోధన చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద పాదాల గుర్తులు ఎవరివి అని అన్నప్పుడు వారు లార్డ్ బుద్ధ వైపు చూశారు. జపాన్కి చెందిన ఒక వైజ్ఞానికుడు భగవాన్ బుద్ధుని 3000కు పైగా పాదాల గుర్తుల్ని కనిపెట్టాడు. ఇవి ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాల్లో కనిపించాయి. కానీ ఇప్పటి వరకు వీటిల్లో ఏది అసలైన బుద్ధుని పాదముద్ర అనేది కనిపెట్టబడలేదు. థాయిలాండ్లో ఒక మందిరం ఉంది. దీంట్లో తయారైన పాదం యొక్క గుర్తు ఇప్పటికీ ప్రపంచంలోని అందరి చేత అసలైన బుద్ధుని యొక్క పాదం గుర్తుగా గుర్తింపు పొందింది. దీన్ని లార్డ్ బుద్ధ స్వయంగా ఏర్పాటు చేశారని నమ్మకం. కానీ ఈ ముద్ర ఎప్పుడు వచ్చిందో ఎవరు గుర్తించలేకపోయారు. ఇదే కాకుండా చైనా దేశంలో కూడా పెద్దదైన లార్డ్ బుద్ధ యొక్క ఫుట్ ప్రింట్ ఉంది. 1300 సంవత్సరాల క్రితం ఇది తయారు చేయబడింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫుట్ ప్రింట్స్ అన్నింటిపైన గొప్ప ఆర్కిటెక్చర్ ఉంది. నెంబర్ 3, షార్క్ టీత్. ఇజ్రాయిల్ దేశంలోని శాస్త్రవేత్తలకు హలీలో పరిశోధన చేస్తున్న సమయంలో వారికి ఒక షార్క్ టీత్ లభించింది. ఒక చిన్న షార్క్ టీత్ లభిస్తే దీంట్లో ప్రత్యేకత ఏముంది అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది ఏ ప్రాంతంలో అయితే లభించిందో ఆ ప్రాంతం సముద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జెరూసలేంలోని సిటీ ఆఫ్ డేవిడ్లో ఈ టీత్ లభించింది. మరణించిన షార్క్ యొక్క దంతం భూమిపై ఇంత దూరం ఎలా ప్రయాణించిందో ఎవరికీ అర్థం కాలేదు. వైజ్ఞానికులు ఒక్కొక్కరు వారి యొక్క థియరీ, కథల్ని తీసుకుని ముందుకొచ్చారు. దీంట్లో మొదటిది సిటీ ఆఫ్ డేవిడ్లో పురాతన వస్తువుల్ని సేకరించే ఒక వ్యక్తి నివసించేవాడని, అతను పురాతన వస్తువుల్ని సేకరించి జాగ్రత్తగా కాపాడేవాడు. అతను సముద్ర తీరానికి పోయినప్పుడు అక్కడే పడి ఉన్న ఈ టీత్ని తీసుకుని భద్రపరిచి ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నారు. ఈ దంతం 8 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన ఒక పురాతనమైన జీవిదే. ఎవరైతే శాస్త్రవేత్తలు దీని గురించి పరిశోధన చేశారో వారైతే ఈ దంతం దానంతట అదే ఇక్కడికి చేరలేదని నమ్మారు. ఇది ఏ ప్రాంతంలో దొరికిందో ఆ ప్రాంతం ఒక ఇంటి యొక్క బేస్మెంట్. ఇక్కడ షార్క్ టీత్తో పాటు అనేక రకాలైన సముద్రపు చేపల యొక్క అస్థిపంజరాలు కూడా కనిపించాయి.
ఈ దంతం గల జంతువు భూమిపై 6 నుంచి 7 కోట్ల సంవత్సరాల ముందే మాయమైపోయి ఉంటుంది. దీనికి సంబంధించిన చాలా అవశేషాలు మనకు నగేవ్ ఎడార్లో కనిపిస్తాయి. నెంబర్ 4, ఐరన్ ఆఫ్ వోల్ఫ్ ఎగ్. 1885లో ఆస్ట్రియాలో లభించిన చిన్న క్యూబ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ క్యూబ్ ఇనుము యొక్క ఒక చిన్న భాగం. దీని బరువు సుమారుగా 1/2 కేజీ నుంచి 1/2 కేజీ వరకు ఉండొచ్చు. ఈ లోహపు ముక్క 4 వైపులా మూసి ఉండి ముందు మరియు వెనుక భాగం బయట వైపుగా ఉంటుంది. సాధారణ ప్రజలు కేవలం దీన్ని లోహపు ముక్కగా లేదా చెత్తగా భావిస్తారు. కానీ ఈ లోహపు ముక్కను కావాలని ఈ ఆకారంలో తయారు చేశారని తెలిసాక ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ ఇనుప ముక్కను పరిశోధిస్తున్నప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అదేంటంటే ఈ లోహపు ముక్క వయసు 2 కోట్ల సంవత్సరాలు. అయితే అంత పురాతన సమయంలో దీన్ని ఎవరు ఈ ఆకారంలోకి మార్చారు అనేది ప్రశ్న. మొదట్లో ఇది అంతరిక్షంలో నుంచి కిందకి పడి ఉండొచ్చు అని కొంతమంది వైజ్ఞానికులు పేర్కొన్నారు. తర్వాత ఇది తప్పు అని రుజువైంది. వైజ్ఞానికులు దీనిపై టెస్ట్ చేసినప్పుడు ఇది భూమిపైనే ఎప్పుడో ఒకసారి తయారు చేయబడింది అని తెలిసిందే. కానీ మనుషులే భూమి మీదకి రాకముందే దానంతటా ఇది ఎలా తయారైంది అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 20వ శతాబ్దంలో ఈ వస్తువు గురించి చాలామంది శాస్త్రవేత్తలు ఆలోచించారు. 1965లో వియన్నాకు టెస్టింగ్ కోసం ఈ వస్తువును తీసుకొచ్చారు. ఈ టెస్ట్లో వీరికి దీని లోపల నికెల్, కోబాల్ట్ మరియు క్రోమియం దొరకలేదు. అంటే ఇది ఉల్క వల్ల ఏర్పడింది కాదని నిరూపించబడింది. ఒకవేళ ఉల్క వల్ల ఏర్పడితే దీంట్లో ఖచ్చితంగా ఈ 3 మెటల్స్ ఉంటాయి. చివరికి అందరూ ప్రకృతే ఈ లోహపు ముక్కను తయారు చేసిందని ఒక నమ్మకానికి వచ్చారు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు ఇది ఆధునిక ప్రపంచంలో ఉపయోగించిన ఒక మెషిన్ యొక్క ముక్కగా భావిస్తారు. ఈ సంస్కృతి మనుషులు రావడానికంటే ముందే జీవించి ఉండి మాయమైంది అని నమ్ముతూ ఉన్నారు. నెంబర్ 6, హెల్మెట్ ఆఫ్ స్కల్. ఇప్పటికీ 2100 సంవత్సరాల ముందు ఇప్పుడు ఆక్వాడా అనే పేరుతో పిలిచే నగరంలోని ఒక ప్రదేశంలో చిన్న చిన్న పిల్లల్ని పూడ్చిపెట్టారు. అయితే దీంట్లో ప్రత్యేకత ఉంది అనుకుంటున్నారా? పిల్లలకు వింత ఆకారంలో గల హెల్మెట్లను పెట్టి పూడ్చిపెట్టారు. ఇది ఎలాంటి హెల్మెట్ అంటే వేరే మనిషి యొక్క పుర్రెతో తయారు చేయబడ్డ హెల్మెట్. ఈ పుర్రె ఎవరైనా వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడిదై ఉండొచ్చు అని పుర్రెను నరికి దాంతో హెల్మెట్లు తయారు చేసి ఈ 2 పిల్లలకు పెట్టారని అనుకున్నారు. కానీ వైజ్ఞానికులకు ఖచ్చితంగా ఈ హెల్మెట్లను ఎందుకు తయారు చేశారో ఇప్పటికీ కూడా తెలియరావట్లేదు. దీనికి సంబంధించిన ఎటువంటి థియరీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ ఇలాంటివి ఇప్పటి వరకు ఎవరికీ కనిపించలేదు కూడా. అయితే కొందరి అభిప్రాయం ప్రకారం ఎవరైతే పిల్లలు మరణించారో వారు గువాంగాల్ సంస్కృతికి సంబంధించిన వారు కావచ్చు అని. వీటిని 2014లో బయటకు తీయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ 11 సమాధులు కూడా దొరికాయి. మిగతా 11 మంది యొక్క సమాధులు నార్మల్గానే ఉన్నాయి. ఈ చనిపోయిన పిల్లల వయసు 1 సంవత్సరం లేదా 18 నెలలు అయి ఉండొచ్చు. వీరి తలపైనున్న హెల్మెట్ 4 నుంచి 7 సంవత్సరాల వయసు గల పిల్లవాడిదే. 2వ పిల్లవాని విషయంలో కూడా ఇదే జరిగింది. వైజ్ఞానికులకు ఇలా ఎందుకు చేశారనే విషయంపైన ఎలాంటి సమాచారం లేదు. నెంబర్ 6, షూ ప్రింట్. హాలీలోని కొంతమందికి ఒక బొగ్గు ముక్కపై మనిషి యొక్క బూట్ల ఆకారం కనిపించింది. దీన్ని పరిశోధన చేసిన తర్వాత ఇది 20 కోట్ల సంవత్సరాల పురాతనమైందిగా అనుకుంటూ ఉన్నారు. జనవరి 1917లో మైనింగ్ కంపెనీ కార్మికులకు ఈ బొగ్గు ముక్క కనిపించింది. దీన్ని చూడగానే వీరు కంగారు పడ్డారు. అది ఇప్పుడు మనం వాడే షూస్ యొక్క నమూనా లాగే ఉంది. 1922 మార్చిలో అమెరికాకు చెందిన న్యూస్ పేపర్ దీనికి సంబంధించిన ఒక వార్తను ప్రచురించింది. దాంట్లో దీనిపై ఉన్న బూట్ల మార్క్ను 10 నుంచి 12 సంవత్సరాల వయసు గల పిల్లవాడివిగా చెప్పారు. 20 కోట్ల సంవత్సరాల పురాతనమైన బొగ్గు ముక్కపై ఇది ఎలా వచ్చింది అనేది పెద్ద ప్రశ్న. ఇది ఇప్పటికీ శాస్త్రవేత్తల్ని కంగారు పెడుతోంది. కానీ కొంతమంది సైంటిస్టులు 20 కోట్ల సంవత్సరాల వయసు గలదని నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.